డియర్ స్టూడెంట్స్, మనం నిన్నటి క్లాస్లో మీకు చెప్పాను ప్రాక్టికల్స్కి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి. అందరూ కూడా రికార్డ్స్ రాసేసి మేము చెప్తాం ఇన్స్ట్రక్షన్స్. ప్రతిరోజు క్లాస్ ముందు ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాం. ఏ బ్యాచ్ ఉన్నవాళ్ళు ఎన్ని గంటలకు రావాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అవన్నీ కూడా మీకు సాటర్డే చాలా క్లియర్గా చెప్తాం. ఎందుకంటే మండే నుంచి మనకి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి కాబట్టి టైం టేబుల్ చూసుకోండి. ఏ రోజు మీకు ఏ బ్యాచ్ వచ్చిందో చూడండి. వాళ్ళు ఎన్ని గంటలకు రావాలి, ఏం చేయాలనే విషయం చెప్తాను. అంతకన్నా ముందుగా ప్రాక్టికల్స్కి సంబంధించి ఆల్రెడీ 2 ఎక్స్పెరిమెంట్స్ మీకు డెమాన్స్ట్రేషన్ చెప్పడం జరిగింది. ఒకటి టార్షన్ పెండ్యులం, నెక్స్ట్ రెండవది బైఫోలార్ పెండ్యులం, అంటే విమోటన లోలకము, ద్వితంతు లోలకం అని 2 చెప్పడం జరిగింది. వాటికి ఆ ఎక్స్పెరిమెంట్ కనుక మీకు వచ్చినట్లయితే ఫస్ట్ మీరు ఏం చేయాలని చెప్పాను. ఫస్ట్ అక్కడ ఉన్న ఫార్ములా రాయాలి. ఫార్ములాలో ఉన్నటువంటి టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫార్ములాలో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ టేబులర్ ఫార్మ్ వేయాలి. అది మాస్టర్ దగ్గరికి తీసుకొస్తే ఆ ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏం చేయాలనే విషయం మాస్టర్ చెప్తారు. అది ప్రాక్టికల్స్కి సంబంధించి ఈరోజు చెప్పేటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ప్రతిరోజు ఇదే చెప్తున్నాం, ఎందుకంటే ఇలా మీరు తప్పనిసరిగా అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని. నిన్న మీకు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రాకెట్ మోషన్, రాకెట్ గమనం వివరించడం అనే క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఈవేళ మరో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బొంగరం పురస్సరణం అనగానేమి, బొంగరం పురస్సరణ వేగానికి సమాసమును ఉత్పాదించుము. ఇది రెండో క్వశ్చన్. మీకు ఇచ్చిన దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చను సౌష్ఠవ బొంగరం పురస్సరణ వేగానికి సమాసమును ఉత్పాదించుము. అయితే బొంగరము పురస్సరణం అనేది భ్రమణ చలనానికి సంబంధించింది. అంటే చలనము అంటే ఇఫ్ ది పొజిషన్ ఆఫ్ ది బాడీ చేంజెస్ విత్ టైమ్ దెన్ ఇట్ ఈస్ సెట్ టు బీ ఇన్ మోషన్. కాలంతో పాటు వస్తువు యొక్క స్థానం మారుతూ ఉంటే ఆ వస్తువు చలనంలో ఉంటుంది అని చెప్తారు. ఈ చలనాన్ని 2 రకాలుగా చెప్తారు. ఒకటి ట్రాన్స్లేషనల్ మోషన్, అంటే సరళరేఖా మార్గంలో జరిగేటువంటి చలనం. రెండవది రొటేషనల్ మోషన్, భ్రమణ చలనం. భ్రమణ చలనంలో బాడీ రొటేట్స్ అబౌట్ ఎన్ యాక్సిస్, ఒక అక్షం దృష్ట్యా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం భ్రమణ చలనంలో ఉండేటువంటి సౌష్ఠవ బొంగరము యొక్క పురస్సరణ వేగానికి సమాసాన్ని ఉత్పాదిస్తున్నాం. పురస్సరణ వేగం, బొంగరం అంటే మీరు అందరూ చూసుంటారు. ఒక మధ్యలో ఒక మేకు ఉంటుంది. ఆ మేకు ఒక తాడు కట్టి దాన్ని లాగినప్పుడు ఆ మేకు కేంద్రంగా అక్కడ ఒక ఘాటు కూడా పడుతుంది, కన్నంలా పడుతుంది. దాని చుట్టూ ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఆ సౌష్ఠవ బొంగరం యొక్క పురస్సరణ వేగానికి సమీకరణం ఉత్పాదిస్తున్నాం అన్నమాట. భ్రమణం చేస్తున్న వస్తువు యొక్క భ్రమణాక్షములో ఒక కొన స్థిరంగా ఉండి రెండవ కొన స్వేచ్ఛగా ఉండునట్లుగా భ్రమణం చేస్తున్న వస్తువును సౌష్ఠవ బొంగరం అంటారు. చూడండి, భ్రమణం చేస్తున్న వస్తువు యొక్క భ్రమణాక్షములో ఒక కొన స్థిరంగా ఉండి రెండవ కొన స్వేచ్ఛగా ఉండునట్లుగా భ్రమణం చేస్తున్న వస్తువును సౌష్ఠవ బొంగరం అంటారు. అంటే మనం చూసేటువంటి బొంగరంలో మధ్య నుండేటువంటి మేకు, ఈ మేకు యొక్క క్రింది భాగం, సూదిగా ఉండే భాగం స్థిరంగా, కన్నం ఆల్మోస్ట్ అది భూమిలోకి దిగబడుతుంది. అంటే అది స్థిరంగా ఉన్నట్టు. దాని రెండవ చివర అంటే మేకు యొక్క తల కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ మేకు యొక్క తల ఏం చేస్తుంటుంది, భ్రమణం చేస్తున్న వస్తువు యొక్క భ్రమణాక్షములో, అంటే ఆ మేకే భ్రమణాక్షం, అక్కడ ఒక కొన స్థిరంగా ఉండి, అంటే క్రింద కొన స్థిరంగా ఉండి రెండవ కొన అంటే మేకు యొక్క తల భాగం, పై భాగం రెండవ కొన స్వేచ్ఛగా ఉండునట్లుగా భ్రమణం చేస్తున్న వస్తువును సౌష్ఠవ బొంగరం అంటారు. బొంగరం భ్రమణం చేస్తున్నప్పుడు స్థిర కొన వద్ద ఘర్షణ బలం దాని వలన దాని కోణీయ వేగం కొద్దిగా తగ్గి అక్షం నిలువు తల నుండి కొద్దిగా పక్కకు వంగుతుంది. మీరు బొంగరం తిరుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, అటు ఇటు వాల్తున్నట్టు ఉంటుంది. ఎందుకు అలా వాల్తున్నట్టు ఉంటుంది? బొంగరం భ్రమణం చేస్తున్నప్పుడు స్థిరమైన కొన వద్ద, అంటే మేకు యొక్క క్రింది భాగం స్థిర కొన వద్ద ఘర్షణ బలం ఉంటుంది. దేనికి ఘర్షణ బలం ఉంటుంది? భూమి మీదో లేకపోతే గచ్చు మీదో మనం బొంగరం తిప్పుతూ ఉన్నప్పుడు ఆ భూమి తలానికి ఈ మేకు యొక్క క్రింది భాగం తగులుతామని చూసారా, 2 ఒకదాని రాపిడి జరుగుతుంటుంది కదా, అక్కడ వాటి మధ్యన ఘర్షణ బలం ఉంటుందన్నమాట. బొంగరం భ్రమణం చేస్తున్నప్పుడు స్థిరమైన కొన వద్ద ఘర్షణ బలం వలన దాని కోణీయ వేగం కొద్దిగా తగ్గి అక్షం నిలువు తలం నుంచి కొద్దిగా పక్కకు జరుగుతుంది. ఈ విధంగా పక్కకు జరగడం వల్ల
దాని ద్రవ్యరాశి కేంద్రం వద్ద చర్య జరిపే గురుత్వాకర్షణ బలం నెట్ట నిలువుగా కిందికి పనిచేస్తుంది. ఇప్పుడు కూడా గురుత్వాకర్షణ బలం నెట్ట నిలువు కిందికి పనిచేస్తుంది. ఈ గురుత్వాకర్షణ బలం వలన ఒక విధమైన బాహ్య టార్క్ ఏర్పడి భ్రమణాక్షానికి ఒక స్థిరమైన అక్షం చుట్టూ తిరగడాన్నే పురస్సరణం అంటారు. అంటే భ్రమణాక్షము ఏది మేకు, దాని చుట్టూ మీరు బొంగరం కనుక పరిశీలించినట్లయితే పైన గుండ్రంగా ఉంటుంది, కిందకు వచ్చేసి కొద్దీ దాని యొక్క వెడల్పు థిక్నెస్ లేకపోతే మందం తగ్గుతూ ఉంటుంది. ఈ తగ్గుతూ ఉండేటువంటి భాగాన్ని ఏం చెప్తున్నాం, భ్రమణాక్షానికి ఒక స్థిరమైన అక్షం చుట్టూ అంటే మేకు చుట్టూ ఈ పై భాగం గుండ్రంగా తిరుగుతుంది చూసారా, దానిని పురస్సరణ గమనం అంటారు. ఈ గమనంలో అది కలిగి ఉండేటువంటి వేగాన్ని అంటే ఏది, ఈ గుండ్రంగా తిరుగుతూ ఉన్నప్పుడు అది కలిగి ఉండేటువంటి వేగాన్ని పురస్సరణ వేగము అంటారు. ఇప్పుడు భ్రమణాక్షం మీద చర్య జరిపేటువంటి బలయుగ్మ భ్రామకాన్నే టార్క్ అంటారు. ఇక్కడ టార్క్ అనేది నెక్స్ట్ మీకు అక్షం నుంచి ఉండేటువంటి దూరము, బలముల యొక్క వజ్రలబ్ధం క్రాస్ ప్రొడక్ట్. అంచేతనే టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మాడ్ ఏ మాడ్ బి సైన్ థీటా అని రాసినట్టే ఇక్కడ ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఆర్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఎంచేత గురుత్వాకర్షణ బలం అన్నప్పుడు త్వరణం ఏమవుతుంది, గురుత్వ త్వరణం జీ అవుతుంది. కాబట్టి బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏలో త్వరణం ఏ ఈజ్ ఈక్వల్ టు గురుత్వ త్వరణం జీ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇప్పుడు ఆర్ఎంజీ సైన్ థీటా. ఇక్కడ థీటా క్షితిజ సమాంతరంతో చేసే కోణం థీటా అయితే, నిలువుతో చేసే కోణం ఒక సరళ రేఖ మీద ఉండే కోణం మీకు 180 డిగ్రీస్. కాబట్టి ఈ నిలువు తలంతో చేసేటువంటి కోణం 180 మైనస్ థీటా అవుతుంది. సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటా కాబట్టి ఆర్ఎంజీ సైన్ థీటా. ఈ టార్క్ వల్ల ఎల్లప్పుడూ ఆర్ బార్ అంటే భ్రమణాక్షం నుంచి ఉండే దూరం, ఎంజీ గురుత్వాకర్షణ బలం ఉండే తలానికి లంబంగా ఉంటుంది. అనగా పక్కన ఒక పటం గీయడం జరిగింది. ఆ పటంలో XY తలంలో ఉంటుంది. ఎందుకు XY తలంలో ఉంటుంది, ఈ మనం పటం కనుక చూసినట్టయితే పటంలో ఎంజీ దాని ద్రవ్యరాశి కేంద్రం నుంచి ఎంజీ బలం ఎలా పనిచేస్తుందో చూపించాం. నెక్స్ట్ ఆర్ బార్ యొక్క డైరెక్షన్ చూపించాం. రెండింటికి పర్పెండిక్యులర్గా లంబంగా ఉండే తలం ఇక్కడ XY తలం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు పటంలోను. అప్పుడు XY తలంలో ఉంటుంది. దీనివలన భ్రమణాక్షం మరొక స్థిరమైన అక్షం OZ చుట్టూ భ్రమణం చేస్తుంది. టార్క్ ఒక పూర్తి భ్రమణం చేసేసరికి భ్రమణాక్షం ఒక శంకువుని పూర్తి చేస్తుంది. ఇందాక చెప్పినట్టు బొంగరానికి మధ్యలో మేకు ఉంటుంది. ఆ పైనుండేటువంటి పైనుంచి కిందకు ఉండే భాగం శంకువు ఆకారంలో ఉంటుంది. శంకువు ఆకారం అంటే పైన గుండ్రంగా ఉండి ఆ గుండ్రంగా ఉండేటువంటి వృత్త భాగం క్రమక్రమంగా తగ్గితే దాన్ని శంకువు ఆకారం అంటారు. మీకు బాగా శంకువు ఆకారం మీద మంచి ఐడియా రావాలన్నట్లయితే మీరు అందరూ కూడా ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ ఉంటారు. కప్పుల్లో కాకుండా కోన్ షేప్లో శంకువు ఆకారంలో ఉండే దాంట్లో ఐస్ క్రీమ్ తింటుంటారు. దానికి ఎలా ఉంటుంది చూడండి, దాంట్లో ఐస్ క్రీమ్ వేసిన పైన కాస్త వృత్తము యొక్క సైజు పెద్దదిగా ఉండి ఆ సైజు కిందకు వచ్చేసరికి బాగా తగ్గుతూ ఉంటుంది. అదే శంకువు ఆకారం అన్నమాట అని చెప్పచ్చు. ఇప్పుడు భ్రమణాక్షముతో పాటు ఒమేగా బార్ అంటే కోణీయ వేగం, ఎల్ బార్ కోణీయ ద్రవ్య వేగం, ఆర్ బార్ కోణీయ చలనంలో ఉండే స్థానభ్రంశము లేకపోతే భ్రమణాక్షం నుంచి ఉండేటువంటి దూరం కూడా పురస్సరణాన్ని పొందుతాయి. పురస్సరణము అంటే పురిపెట్టబడ్డం అని అర్థం. పురస్సరణము అంటే పురిపెట్టబడటం అని అర్థం వస్తుంది. ఈ పురిపెట్టబడ్డం అనేటువంటి ఈ పురస్సరణం కూడా పొందుతాయి. కాబట్టి కోణీయ ద్రవ్యవేగం ఎల్ బార్ దిశ ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. ఏదేని క్షణంలో ఇక్కడ పక్కన మరొక డయాగ్రామ్ గీసాం. ఎల్ బార్ యొక్క దిశ ఓబీ అనుకో. ఓబీ మనం ఇక్కడ స్పష్టంగానే చూపించడం జరిగింది. మీరందరూ కూడా మీకు మెటీరియల్ మేము PDF రూపంలో ఇవ్వడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో. దాన్ని ప్రింట్ తీయించుకొని ఈ వీడియో వింటున్నప్పుడు పక్కన పెట్టుకొని చూస్తే మీకు చాలా చక్కగా అర్థం కావడం జరుగుతుంది. ఏదేని క్షణములో ఎల్ బార్ దిశ ఓబీ అనుకో. DT కాలం తర్వాత ఓసీగా మారిందనుకో. ఓబీకి ఓసీకి మధ్యన ఎంత కోణం ఉందో చూడండి. ముందు DL అని చూపించాము చూడండి. BC విలువని DL అని చూపించాము. OB విలువని ఎల్ బార్ అని చూపించాము. నెక్స్ట్ అట్లాగనే OC చూపించాము. ముందున్న కోణం థీటా అయితే ఆ పైన BC భాగం
ఏ దగ్గర చేసే కోణం d5 అని చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా డయాగ్రామ్లోనే ఉన్నాయి, చూడండి ఒకసారి. dt కాలం తర్వాత OC దిశలో కోణీయ ద్రవ్యవేగం L+dl అనుకుంటే L యొక్క తల భాగం అంటే B, L యొక్క తల భాగం B అంటే B ఏ కేంద్రంగా వృత్తాకారంగా తిరిగినట్లు అవుతుంది. ఇప్పుడు ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఏదవుతుంది అనమాట అండి, AB కనిపిస్తున్నాయి కదా, దాని ఆధారంగా వచ్చేటువంటిది అనమాట అండి. అంటే మనం ఏ తలంలో అయితే పటం చూపించామో దానికి లంబంగా ఉండే తలం అనుకోవచ్చు. ఈ తలం XY డైరెక్షన్లో ఉందనుకుంటే ఆ తిరగడం Z యాక్సిస్ డైరెక్షన్లో ఉంది అనుకోవచ్చు. తలభాగం ఏ వద్ద చేసే కోణీయ స్థానభ్రంశం d5 పటంలో చూపించడం జరిగింది. ఇప్పుడు కోణీయ వేగం ఒమేగా పి అంటే ప్రిసిషనల్ వెలాసిటీ, పురస్సరణ వేగం. కోణీయ వేగం అంటే కోణీయ స్థానభ్రంశము బై కాలం d5/dt. ఇక్కడ దట్ ఈస్ d5 విలువ కావాలన్నట్టయితే tan θ ఇది నియర్లీ ఈక్వల్ టు θ కాబట్టి ఎదుటి భుజము బై పక్క భుజం అంచేత BC/AC. కాలం ఎంత అంటే dt. దిస్ ఈజ్ dl/BC విలువ dl కాబట్టి AC dt. దీన్ని మనం dl/dt ఇంటూ 1/AC అని రాసుకోవచ్చు. ఈ AC వాల్యూని పక్కన ఒక పటం వేసి చూపించడం జరిగింది. L sin θకి సమానం. AC వాల్యూ L sin θకి సమానం అని చూపించడం జరిగింది. sin θ ఈజ్ ఈక్వల్ టు AC/L విచ్ ఈజ్ ఈక్వల్ టు దాని నుంచి AC ఈజ్ ఈక్వల్ టు L sin θ సబ్స్టిట్యూట్ చేస్తే dl/dt అంటే కోణీయ ద్రవ్య వేగములో మార్పు రేటు, దాన్నే మనం టార్క్ అంటాం. τ/L sin θ. టౌ ఈజ్ ఈక్వల్ టు ఇందాక టార్క్ ఈజ్ ఈక్వల్ టు r+f అని రాసి అక్కడ RMG sin θ అని రాసాం. కాబట్టి టౌ విలువ RMG sin θ/L sin θ అంటే mgr/L. అంటే దీన్నే బొంగరం యొక్క పురస్సరణ వేగం అంటారు. ఈ పురస్సరణ వేగం వేటి మీద ఆధారపడుతుంది? mgr/L. వాట్ ఈజ్ ఒమేగా పి విలువ అంటే పురస్సరణ వేగం విలువ కోణీయ ద్రవ్య వేగం Lకి విలోమానుపాతంలో ఉంటుంది. ఎంచేత L డినామినేటర్లో ఉంది కాబట్టి, హారంలో ఉంది కాబట్టి. L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా కాబట్టి ఒమేగా తగ్గితే అంటే కోణీయ వేగం తగ్గితే పురస్సరణ వేగం పెరుగుతుంది, కోణీయ వేగం పెరిగితే పురస్సరణ వేగం తగ్గుతుంది. ఈ సమీకరణంలో ఎక్కడ కూడా θ లేదు mgr/L రాసినప్పుడు, కాబట్టి θ విలువ మీద ఆధారపడదు. నెక్స్ట్ జడత్వ భ్రామకం I ఈజ్ ఈక్వల్ టు mk² కాబట్టి ఈ జడత్వ భ్రామకం విలువని మనం సబ్స్టిట్యూట్ చేస్తే కోణీయ ద్రవ్యవేగం L ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యవేగం అంటే ద్రవ్యరాశి ఇంటూ వేగం, కోణీయ చలనంలో ద్రవ్యవేగం, కోణీయ ద్రవ్యవేగం అంటే కోణీయ చలనంలో ద్రవ్యరాశి, అదే జడత్వ భ్రామకం. అంచేతనే mk² ఒమేగా. దీని నుంచి gr/k² ఒమేగా వచ్చింది. కాబట్టి ఒమేగా పి విలువ m మీద కూడా ఆధారపడదు, ద్రవ్యరాశి మీద కూడా ఆధారపడదు. ఇక దేని మీద ఆధారపడుతుంది? k మీద ఆధారపడుతుంది. k ఏంటి? భ్రామక వ్యాసార్థం. k ఏంటంటే భ్రామక వ్యాసార్థం. భ్రామక వ్యాసార్థం అంటే మనం భ్రమణ చలనంలో ఒక వస్తువు భ్రమణ చలనం గురించి చెప్పేటప్పుడు వస్తువులో ఉండేటువంటి అన్ని కణాలకి సంబంధించిన ఫలిత దూరం ఎక్కడి నుంచి? భ్రమణాక్షం నుంచి. దాన్ని భ్రామక వ్యాసార్థం అంటారు. ఈ భ్రామక వ్యాసార్థం మీద ఆధారపడుతుంది. అట్లాగనే వస్తువులో ఉండే కణాల యొక్క వితరణ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కణాల యొక్క వితరణ మీద ఆధారపడి ఉండడము అంటే ఇక్కడ వస్తువు యొక్క ఆకారం మీద ఆధారపడి ఉంటుంది. బొంగరం మనం అనుకున్నటువంటి కోన్ ఆకారంలో, శంకు ఆకారంలో ఉండి పైన వృత్తాకార భాగంలో పెద్దదిగా ఉండి కిందకు వచ్చేసరికి సైజు తగ్గుతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో మాత్రమే నీకు బొంగరం అలా తిరగడం సాధ్యమవుతుంది. ఆకారం ఆ విధంగా లేదనుకోండి, ఏ చతురస్రాకారంగానో దీర్ఘచతురస్రం ఆకారంలోనో ఉందనుకోండి, అప్పుడు ఆ విధంగా తిరగడం అనేది సాధ్యం కాదు. ఇది బొంగరము యొక్క పురస్సరణ వేగానికి సమాసాన్ని ఉత్పాదించటం. ఇదే ఆన్సరు ఇంగ్లీష్ వెర్షన్ వాళ్ళకి కూడా చెప్తాను. మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో ఏమని ఇచ్చామంటే derive an expression for the precision of symmetric drop, derive an expression for precisional velocity. Precisional velocity అంటే ఇప్పుడు చెప్పాను పురస్సరణ వేగం. Symmetrical body rotating about an axis which is fixed at one point is called top. బొంగరం అనేది ఏంటంటారనమాట, ఒక పాయింట్ దగ్గర స్థిరంగా ఉండాలి. అందుకనే బొంగరానికి మధ్యలో ఒక మేకు ఉంటుంది. ఆ మేకు భూమిని తగిలి ఉంటుంది. భూమిని తగిలిన భాగం స్థిరమైన భాగం. ఆ మేకు యొక్క హెడ్ ఫ్రీగా రొటేట్ అవుతూ ఉంటుంది. సిమెట్రికల్ బాడీ రొటేటింగ్ అబౌట్ అన్ యాక్సిస్ విచ్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ వన్ పాయింట్ ఈజ్ కాల్డ్ టాప్.
ది యాక్సిస్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్ మూవ్స్ అరౌండ్ ది వెర్టికల్ యాక్సిస్ ఓజెడ్. డయాగ్రామ్లో ఓజెడ్ పరంగా తిరుగుతున్నట్టు చూపించాం. స్వీపింగ్ అవుట్ ఏ కోన్. ది రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ది స్పిన్నింగ్ టాప్ ఈజ్ కాల్డ్ ప్రిసిషన్. అంటే ఈ మేకు యొక్క చివరి భాగం తిరుగుతూ ఉంది కదండి, దాన్ని ప్రిసిషన్ అంటారు. ది రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్ ఈజ్ కాల్డ్ ప్రిసిషన్. ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ కాల్డ్ ది యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్. సపోజ్ at any instant theta be the angle between OZ and L. అంటే కోణీయ ద్రవ్యవేగం Lకి యాక్సిస్ OZకి మధ్య నుండే కోణం థీటా అనుకుంటే, లెట్ C be the center of mass of the top with position vector r bar with respect to O. టార్క్ కావాలంటే r cross F, దట్ ఈస్ r cross F అంటే a bar cross b bar ఈజ్ ఈక్వల్ టు mod a mod b sin theta. ఇక్కడ కూడా r cross F అంటే r cross F ఈజ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యాక్సలరేషన్ ఏ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ రాయాలి. కాబట్టి ఆర్ క్రాస్ ఎంజీ. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎంజీ సైన్ థీటా. యాక్చువల్గా ఇది ఆర్ఎంజీ సైన్ 180 మైనస్ థీటా. హారిజాంటల్తో చేసే యాంగిల్ థీటా అయితే వెర్టికల్తో చేసే యాంగిల్ మీకు రిమైనింగ్ యాంగిల్ 180 మైనస్ థీటా అవుతుంది. కానీ సైన్ 180 మైనస్ థీటా కూడా సైన్ థీటాయే కాబట్టి ఇది ఆర్ఎంజీ సైన్ థీటా వస్తుంది. ది టార్క్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండ్ ప్రొడ్యూసెస్ ఎన్ యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా. డ్యూ టు యాక్సలరేషన్ ఆల్ఫా ఒమేగా చేంజెస్ ఇన్ డైరెక్షన్ బట్ నాట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఇక్కడ యాక్సలరేషన్ కావాలంటే దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ మీన్స్ వెలాసిటీ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. దేర్ మే బీ చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ దేర్ మే బీ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆర్ దేర్ మే బీ చేంజ్ ఇన్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇక్కడికి వచ్చేసరికి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఓన్లీ. దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ది కేస్ ఆఫ్ రొటేషనల్ మోషన్. భ్రమణ చలనంలో ఇది జరుగుతూ ఉంటుంది. ది టార్క్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండ్ ప్రొడ్యూసెస్ యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా. డ్యూ టు యాక్సలరేషన్ ఆల్ఫా ఒమేగా చేంజెస్ ఇన్ డైరెక్షన్ బట్ నాట్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. Suppose in a small time delta t, torque produces change in angular momentum delta L అనుకుంటే టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం డెల్టా ఎల్ బై డెల్టా టీ. దాని నుంచి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ డెల్టా టీ. డెల్టా ఎల్ వెరీ స్మాల్ అయినప్పుడు ఎల్ ప్లస్ డెల్టా ఎల్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఎల్ అని తీసుకుంటే ది మోషన్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ టాప్ ఈజ్ కాల్డ్ ప్రిసిషన్ ఆఫ్ ది టాప్. డెల్ ఫై ఇక్కడ యాంగిల్ చూపించాం. ద డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ డెల్ ఫై. ట్యాన్ థీటా ఈజ్ నియర్లీ ఈక్వల్ టు థీటా. థీటా వాల్యూ తక్కువైనప్పుడు కాబట్టి ట్యాన్ డెల్ ఫై అంటే ఆపోజిట్ సైడ్ మీకు ఏమవుతుంది బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఏసీ అవుతుంది. దాని నుంచి బీసీ అంటే డెల్టా ఎల్, ఏసీ అంటే ఓసీ సైన్ థీటా ఆర్ ఎల్ సైన్ థీటా అని రాయడం జరిగింది. అంటే యాక్చువల్గా ఓసీ అంటే ఎల్ ప్లస్ డెల్టా ఎల్ రాయాలి మనం, కానీ ఎల్ ప్లస్ డెల్టా ఎల్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఎల్ అని తీసుకున్నప్పుడు దీని నుంచి ఒమేగా పీ ఈజ్ ఈక్వల్ డెల్టా ఎల్ బై ఎల్ సైన్ థీటా డెల్టా టీ. అంటే డెల్టా ఎల్ బై డెల్టా టీ ఇంటూ 1 బై ఎల్ సైన్ థీటా వస్తుంది. డెల్టా ఎల్ బై డెల్టా టీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, దాన్నే టార్క్ అంటాం. అంచేత టౌ బై ఎల్ సైన్ థీటా. టౌ వాల్యూ టార్క్ వాల్యూ ఇందాక మనం చెప్పాం ఎంజీఆర్ సైన్ థీటా బై ఎల్ సైన్ థీటా అంటే ఎంజీఆర్ బై ఎల్. ఎల్ అంటే ఇక్కడ మనకి యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. యాంగులర్ మొమెంటం అంటే యాంగులర్ మాస్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ మాస్ని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. యాంగులర్ వెలాసిటీని ఒమేగా తోటి ఇండికేట్ చేస్తారు. కాబట్టి ఒమేగా పీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీఆర్ బై ఎల్లో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా అని రాయొచ్చు. అయితే ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఒమేగా అని మనం రాసినప్పుడు ఐ ఏంటంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూని ఎలా రాస్తాం మనం? ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంకే స్క్వేర్ అని రాయొచ్చు. కే ఈజ్ ది రేడియస్ ఆఫ్ గైరేషన్, భ్రామక వ్యాసార్థం. When a body is in rotational motion, then the effective distance of the all points of the body from the axis of rotation is termed as k. That is I is equal to mk square. దాన్నే భ్రామక వ్యాసార్థం అని కూడా అంటారు. రైట్, దిస్ ఈజ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. అప్పుడు ఎమ్ న్యూమరేటర్లో డినామినేటర్లో కనుక క్యాన్సిల్ అయిపోయినట్టయితే జిఆర్ బై కే స్క్వేర్ ఒమేగా అవుతుంది. కాబట్టి ప్రిసిషనల్ వెలాసిటీ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ మాస్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ నుంచి మనం చెప్పే కంక్లూజన్స్, ది రేట్ ఆఫ్ ప్రిసిషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ది స్పిన్నింగ్ టాప్. స్పిన్నింగ్ టాప్ యొక్క యాంగులర్ మొమెంటమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకేం చెప్తాం? ది ప్రిసిషనల్ వెలాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యాంగిల్ థీటా.
సైన్ థీటా క్యాన్సిల్ అయిపోయింది కదండి న్యూమరేటర్లో డినామినేటర్లో. అంటే ప్రిసిషనల్ వెలాసిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా. ది రేట్ ఆఫ్ ప్రిసిషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. ఈ థర్డ్ పాయింట్ యొక్క అర్థం ఎక్కడ చెప్పచ్చు, మనం ఇక్కడ ఈక్వేషన్ ఏం చెప్పామండి, థర్డ్ ఈక్వేషన్లో ఒమేగా పి ఈజ్ ఈక్వల్ టు ఎంజీఆర్ బై ఐ ఒమేగా. ఇందులో మాస్ ఉంది కదండి, మాస్ మీద ఎందుకు డిపెండ్ అవ్వట్లని చెప్పాను ఇందాక చెప్పా. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంకే స్క్వేర్. అంటే కే రేడియస్ ఆఫ్ గైరేషను, ఎం మాస్. ఐ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బై సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూ ఆఫ్ ఐ, ఎం గెట్స్ క్యాన్సిల్డ్ ఇన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. దెన్ ఇన్ న్యూమరేటర్ యూ హ్యావ్ జీఆర్ and again in denominator you have k square and omega. Here what is k? Radius of gyration, the effective distance of all particles of the rotating body from the axis of rotation. This radius of gyration depends upon the shape of the body and distribution of particles. అంటే మనం సౌష్ఠవ బొంగరం చూసినట్లయితే ఇది ఒక శంకు ఆకారంలో, కోన్ ఆకారంలో, మీరు తినే ఐస్ క్రీమ్లో చూడండి కోన్ అంటారు, కోన్ ఐస్ క్రీమ్ అంటారు. అది ఏ విధంగా ఉంటుంది, పైన గుండ్రంగా ఉండి పెద్దదిగా ఉండి కిందకు వచ్చేసరికల్లా ఆ సర్కిల్ యొక్క ఏరియా క్రమక్రమంగా తగ్గిపోతున్నట్టు చూడవచ్చు. ఆ షేపులో ఉన్నప్పుడు మాత్రమే ప్రిసిషన్ సాధ్యమవుతుంది. అంటే మధ్యలో మేక్ ఉంటుంది, అది స్ట్రైట్గా ఉంటుంది, దాని చుట్టూ తల భాగం దగ్గర ఎక్కువ డయామీటర్ ఉన్నటువంటి సర్కిల్ ఉంటే కింది భాగానికి వచ్చేసరికి డయామీటర్ చాలా తక్కువ ఉన్న సర్కిల్ ఉంటుంది. అంచేత ఆ మేకు తిరుగుతూ ఉన్నప్పుడు మీకు ప్రిసిషన్ సాధ్యం అవుతుంది. అలా ప్రిసిషన్ జరగాలంటే ఆ షేప్ కూడా మనకి చాలా ముఖ్యం. అండ్ అగైన్ రేడియస్ ఆఫ్ గైరేషన్ డిపెండ్స్ అపాన్ ది షేప్ ఆఫ్ ది బాడీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్ అనే కణాల యొక్క వితరణ కూడా దేర్ షుడ్ బి సమ్ సిమిలారిటీ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్. అప్పుడు మాత్రమే రొటేషన్ సాధ్యమవుతుంది. ఎప్పుడైనా సరే rotational motion, in the case of rotational motion here, in case of translational motion, mass is the measure of inertia. In rotational motion, that is the moment of inertia is the measure of inertia. Again the moment of inertia I is equal to mk square, where m is the mass of the body and again k is the radius of gyration. Here the radius of gyration depends upon the shape of the body as well as distribution of mass particles. Distribution of mass particles should be somewhat symmetric. సౌష్ఠవంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి ప్రిసిషన్ సాధ్యమవుతుంది. దట్స్ అబౌట్ ది ప్రిసిషన్. డిరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ప్రిసిషనల్ వెలాసిటీ ఆఫ్ సిమెట్రిక్ టాప్. సౌష్ఠవ బొంగరమునకు పురస్సరణ వేగమునకు, సౌష్ఠవ బొంగరము పురస్సరణ వేగమునకు సమాసమును ఉత్పాదించుము. డిరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ప్రిసిషనల్ వెలాసిటీ ఆఫ్ సిమెట్రిక్ టాప్. మీకు ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్ ఈరోజు మీకు తెలుగు మీడియం వెర్షన్కి అట్లాగని ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా చూసి ఈ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో